ఈనాడు భారతదేశంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా చెప్తున్నారు నీట్ పేపర్ లీక్ అవ్వడం. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే విద్యార్థులు పగలు రాత్రి కష్టపడి చదువుతారు. వాళ్ళు నిద్ర ఉండదు వాళ్ళకి. ఒకవైపు ఒత్తిడి, పోటీ ప్రపంచం కాబట్టి ఒత్తిడి, తల్లిదండ్రులకి టెన్షనే, వాళ్ళకి నిద్ర లేదు. ఈ పిల్లల కోసం తల్లిదండ్రులకు నిద్ర లేదు. వాళ్ళు ఎంతో వారి కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు, డబ్బులు వెచ్చిస్తున్నారు. పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, ఒక మంచి డాక్టర్లు అవ్వాలి, గొప్పవారు అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలి. అలాగే అన్ని రకాల ఆశలు వాళ్ళు ఉంటాయి. అలాగే పిల్లలకు కూడా మంచి డాక్టర్ అవ్వాలి, ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఆశపడుతుంటారు. అని వాళ్ళు పట్టుదలకు చదువుతారు, కష్టపడుతున్నారు. ఎంతో కష్టపడి చదివి నీట్ రాసి ఉంటే ఆ పేపర్ లీక్ అయింది అనేటప్పటికీ మళ్ళీ రీ ఎగ్జామ్ అంటున్నారు. అప్పుడేమవుతుంది? ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్ అప్పుడు వస్తాయా? ఇప్పుడు ఒకవేళ ఈ సమయంలో వాళ్ళకి ఆ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండి మంచిగా సంతోషంగా ఉండొచ్చు. నెక్స్ట్ ఈజీగా ఉంటుందో ఉండదో? ఎందుకంటే చాలామంది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది 1-2 years 3 years ఆఖరికి 4 years కూడా తీసుకుంటున్నారట. చాలా కష్టం. ఒకవైపు వీళ్ళు ఒంటరితనం వేధిస్తుంది. వీళ్ళు దూరంగా కోచింగ్ సెంటర్లో ఉంటారు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు, బంధుమిత్రులకు దూరంగా ఉంటారు. వీళ్ళకి ఇదే జీవితం అయిపోతుంది. చదివింది చదవడం అలా నలిగిపోతున్నారు. నలిగిపోతూ కష్టపడి చదివారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే తట్టుకోలేక మళ్ళీ ఎగ్జామ్ అంటే భయం వేసి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సుమారు 20 మందిని దాటిపోయిన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, చాలా ఐఐటీల్లో, ఎన్ఐటీ వీటిల్లో కూడా విద్యార్థులు చాలామంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది పోటీ ప్రపంచం. చాలామంది తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం వల్ల కొంత, కాలేజీలో ఒత్తిడి వల్ల కొంత పిల్లలు నలిగిపోతున్నారు. జీవితం అంటే కేవలం ఒక ఉద్యోగమే కాదు. మనిషి బతకడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మన దేశంలో బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ ఒక్క ఉద్యోగం రాకపోతే మరొక ఉద్యోగం ఉంటుంది. చెప్తే వినండి. మొరార్జీ దేశాయ్ అప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అబ్బాయికి ఈ ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు అని అడిగారట. ఈ ఉద్యోగం కాకపోతే నేను ఇంకో ఉద్యోగం నా చూసేలా భారతదేశంలో ఇంకో ఉద్యోగం వెతుక్కుంటా అన్నాడు. అప్పట్లో ఐసీఎస్ అది. అలాగా ఉండాలి పిల్లలు. అంతేగాని ఇది లేకపోతే నాకు బ్రతికే లేదు అని ఉండొద్దు. కాబట్టి ఆత్మహత్యకు మీరు పాల్పడొద్దని నా ఆశ.